శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం సడ్లపల్లి చెరువులో అర్ధరాత్రి మట్టి తవ్వకాలు జరపడంపై స్థానికులు ఆందోళన నిర్వహించారు. మట్టి తోలుతున్న టిప్పర్లను స్థానికులు అడ్డుకున్నారు. చెరువులో అక్రమంగా మట్టి తవ్వకాలు జరుగుతుండటంతో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ కార్యాలయంలో కూడా సమస్యను వివరించినా పట్టించుకోలేదన్నారు. టీడీపీ నేతలు వారి అనుచరులే ఈ మట్టి దందా చేస్తున్నారని ఆరోపించారు. అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గత 2 నెలలుగా ఇక్కడ నుంచి చెరువు నుంచి తోలుతున్నారు. దుమ్ము ధూళి మొత్తం అంతా మా ఇంట్లోకి. మా ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, 9 నెలల పిల్లలు ఉన్నారు, మా ఇంట్లో పశువులు ఉన్నారు. మా ఇంట్లో వరకు చూడండి దుమ్ము ధూళి. రాత్రి 8-9 గంటల నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి 11, 12, రాత్రి పొద్దున్నే 7 వరకు తోలుతూనే ఉంటారు. నాకు జేసీబీలో ఎవరు అడిగేవాళ్ళు లేరని ఇష్టారం కొద్దీ తోలుతున్నారు చెరువులో. చూడండి మా ఇంట్లో ఒకసారి మా ఇంట్లో సైడ్ చూడండి. మా ఇంట్లో దుమ్మేమి ధూళేమి 30 ఇండ్లు ఉన్నాయన్న. 30 ఇండ్లలో కూడా చిన్నపిల్లలు పశువులు అన్ని ఉన్నాయన్న. ఈ దుమ్ము వల్ల చాలా అనారోగ్యానికి కారణమవుతారు. ఎవరికి బాధ్యులు కారన్న, ఎవరి కుటుంబం పైన వాళ్ళ బాధ్యత ఉంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలంటే ఇట్లాంటివన్నీ కాలుష్యం నివారణ చేయాలి. వీళ్ళు నైట్ అంతా తోలుతుంటారు. ఎవరన్నా బాధ్యులు? మా కుటుంబానికి ఏమైనా భరోసా ఉంటుంది?